ఆ ఆ దోషం పోవాలంటే దోసిట్లో వేడి వేడి ప్రసాదం పోయాలి. అప్పుడే ఆ దోషం పోతుందంట. అలానే ఎవరు చెప్పారు? నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. ఎవరో చెప్పడమేంటమ్మా, శాస్త్రాల్లో పురాణాల్లో క్లియర్ గా చెప్పారు. మరుగుతున్న సాంబారు దోసిట్లో పోస్తే ప్రసాదం వండిన దోషాలన్నీ పోతాయంట. చూస్తారేంటమ్మా, ఆవిడ చేతులు చాపండి, సాంబారు పోతాం. కాదు, చెయ్యి చాపు, లేదంటే ఈ సాంబారు తెచ్చి మీ దోసిట్లో పోస్తాం. వద్దు వద్దు, ఈ చింతమని చెయ్యి చాపు. చాపవే. నేను చాపను, వద్దు. నేను చాపను, వద్దు. వద్దే కాదు, నువ్వే కదమ్మా దోషం అన్నావు. ఆ దోషం పోగొట్టడానికి సాంబార్ పోయాల్సిందే. చాపమ్మా. చెయ్యి చాపవే. వద్దు, చాపమంటుంటే వద్దు. అయ్యయ్యో, అమ్మవారికి కాస్త సిగ్గెక్కువ. నేను చూపిస్తానుగా, కాస్తుండండి. ఏది చెయ్యలా ఇవ్వు. ఆ చెయ్యి పట్టుకోండి. రండి రండి. వద్దు. అరే సూప్నారేటి, వేడివేడి సాంబార్ అటుకొచ్చి అమ్మవారి దోసిట పోయండి. చాపు చాపు. చాపమంటుంటే చాపు. పోసేయండి. పోయండి. నిన్ను సత్తమోహందోనా. చింతమణి చచ్చిపోయేలా ఉంది. నీలు రా, పోయి నువ్వు వెళ్ళు. పట్టుకో చెయ్యి కరెక్ట్ గా. పోయండి. ఇంకొకరు వెళ్ళండి. పోయి ఇంకొకరు. పోయండి. అందరూ పోస్తుంటే నేనేం పాపం చేశాను? నేను పోస్తాను. ఇలా ఇవ్వు. పట్టుకో గట్టిగా. అమ్మా, నీలాంబరి వెళ్ళి వేడి వేడి సారు పట్రా. పోయండి. అది. అయ్యో చింతామణి, నీకిట్ట కావాల్సిందే. పాపం జరగరాని గొడవే జరుగుతుంది. బామ్మగారు, అలా మగ్గులతో పోయకూడదు. అమ్మవారు శాంతించదు. పెద్ద బకెట్తో పోయాలి. అవునవునవునవును. పోసే పోసే రవి. అదే. చేయి చాపు, చేయి చాపు. పోయి పోయి. దరిద్రం వదిలిపోయింది. లేదంటే అన్నదానం కోసం చేయాలనుకున్న ఏర్పాట్లన్నీ నాశనం చేయాలనుకుంది. దరిద్రపుది, పాపిష్టిది. చిట్టమ్మా, సమయానికి కనిపెట్టావు కాబట్టి సరిపోయిందమ్మా. లేదంటే వంటలన్నీ నేలపాలు చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. కానివ్వండి కానివ్వండి అమ్మా.
బాబోయ్, నాకు పూనకం వచ్చినట్టు నేను యాక్ట్ చేయడం ఏంటో, ఆ చిట్టెమ్మ కనిపెట్టి మరుగుతున్న సాంబార్ నా చేతుల మీద పోయడం ఏంటో, నా 2 చేతులు కాలిపోవడం ఏంటో. ఛీ, నా బతుకు. బాధపడకమ్మా, కష్టాలు కుక్కలకు వస్తాయా ఏంటి? మనలాంటి మనుషులకేగా వస్తాయి. ఛీ, నోర్మి బూరబుగ్గలోడా. కన్న తండ్రినే నన్ను తిడతావా? తిట్టడం కాదు, నీ ప్రాణాలు తీయాలి. ఆ గంట కోసే పని నువ్వు తీసుకొని ఆ వంట నాశనం చేసే పని నాకప్ప చెప్తావా? అంటే ఆడపిల్లవి కదా అని నీకు పూనకు వచ్చిందంటే నమ్ముతారని. నమ్మారు, అందుకే నా 2 చేతులు కాల్చేశారు. చూడిప్పుడు అన్నం తినలేను, మొహం కడుక్కోలేను, పైగా ఇంతోటి దానికి మొహానికి పసుపు ఒకటి బొట్టొకటి. తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేదంటే నాకొచ్చే కోపానికి ఆ సాంబార్తో నీకు స్నానం చేయించేదాన్ని. అమ్మో, అంత పని చేయకు, నీకు దండం పెడతాను. అయినా నువ్వు చింతామణివని చిట్టెమ్మకెలా తెలిసిందే? నా కర్మ కాలి నా దరిద్రం నెత్తి మీద కూర్చుంది. ఎలా వస్తేంటి, నా చేతులు చూడు ఎలా కాలిపోయాయో. ఇప్పుడు కాలిపోయిన చేతులతో నేను ఎలా బతకాలి? బాధపడకే, ఆ చిట్టెమ్మకు నువ్వు చింతామణివని అర్థమయ్యి ప్లాన్ చేసి మరీ నీ 2 చేతులు కాల్చేసింది. నా కూతురుతో కన్నీళ్లు పెట్టించిన ఆ చిట్టెమ్మను వదులుతానటే అటు చూడు. ఆ గంటని ముప్పాతిక వంతు కోయించాను. ఇంకా సేపట్లో చిట్టెమ్మ గంట దగ్గరికి రావడం, ఆ గంట లాగడం, దాని కింద పడి చావడం ఖాయం. అది చూసి నువ్వు కసితీరా నవ్వుకోవడం ఖాయం. అది గనక గంట పడి చావకపోవాలి, ఆ గంట కింద నిన్ను తోసి నేను చంపేస్తాను. ఉసే, నువ్వు పగబట్టాల్సింది ఆళ్ళ మీదనే, నా మీద కాదే. అయినా నీ కడుపు మంటంతా నా మీద చూపిస్తావేంటి? అవును, నాకు కాలినట్టు నీ 2 చేతులు కూడా కాలుంటే నా కడుపు మంటేంటో నీకు అర్థమై ఉండేది. సర్లే తల్లి, బాధపడకు. ఎక్కడికన్నా వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురండి రా, నా కూతురు చేతులకు రాసుకుంటాను. అలాగే వెళ్ళు. ఒసే చిట్టెమ్మ, నా కూతురుతోనే కన్నీళ్లు పెట్టిస్తావా? దీనికి 100 రెట్లు నిన్ను శిక్షించకపోతే నా పేరు పోతురాజే కాదే. అమ్మయ్యా, ఆ దేవుడి దయ వల్ల ప్రసాదాలన్నీ పూర్తయిపోయాయి బాబాయ్. ఇంకా అన్నదాన కార్యక్రమం మాత్రమే మిగిలింది. అన్నిటికన్నా ముందు మనం చేయాల్సిన కార్యక్రమం ఇంకొకటి ఉంది చిట్టెమ్మా. చెప్పండి బాబాయ్, ఏంటది? ఇంతకు ముందు అనుకున్నట్టుగా గుడి బయటున్న గంటను మా వంశీకులే 16 సార్లు మోగించాక అన్నదానం జరగాలి. ఇదే మా వంశాచారం. నిజమే బాబాయ్, ఆ ఇసిమే మర్చిపోయాను. ఇంకెందుకు ఆలస్యం, పదని వెళ్దాము. అలాగే పదమ్మా. సరే. అమ్మా, వదిన పుట్టినరోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని 16 సార్లు నేను ఆ గంట మోగించాలి అని నన్ను ఆశీర్వదించమ్మా. లేలే నాన్న, చిరంజీవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నీ సంకల్పం మంచిది కాబట్టి ఆ దేవుడు తప్పక నీ కోరిక నెరవేరుస్తాడు. వెళ్ళు.
ఒక్క నిమిషం వీరనారాయణ గారు. అనుకోకుండా జరిగిందో లేక ఆ దైవ సంకల్పమో తెలీదు కాని మీ 2 చేతులు కాలిపోయాయి. కాలిన చేతులతో ఆ గొలుసు ఎలా పట్టుకుంటారు? అంత పెద్ద గంటని ఎలా మోగిస్తారు? అవునండి, మరి కాలిన చేతులతో అంత పెద్ద గంటని మోగించడం అసాధ్యం కదండి. అవును బాబాయ్, కాళ్ళ గాయం ఉన్న చేతులతో అంత పెద్ద గంటని లాగడం అంటే సాధ్యం కాదు బాబాయ్. ఆ విషయం నాకు తెలుసమ్మా, కానీ ఏం చేయను? నా వదిన పుట్టినరోజు నాడు 10 మందికి అన్నదానం చేసి వాళ్ళ కడుపు నింపితే ఆ స్వర్గంలో ఉన్న మా వదిన ఆత్మ శాంతిస్తుంది అనుకున్నాను. కానీ ఇలా కాలిన గాయాలతో వెనకడుగు వేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు గంట మోగించకపోతే ఏంటి సార్? లత మోగిస్తుంది కదా, తనని పిలిపించండి. గంటని లతే మోగిస్తుంది కదా. అవును బాబాయ్, లత మీ ఇంటి వారసురాలే కదా. తను లాగినా నువ్వు లాగినా ఒకటే కదా. తనతో లాగిద్దాము, ఏమంటావు? వర్మకి కంటి ఆపరేషన్ అయింది కదమ్మా. తనకి మంచి చెడు చూసుకోవాలి కదా. అందుకే అది కాస్త ఆలస్యంగా వస్తానంది. తను వచ్చేసరికి బహుశా ఇక్కడ అన్నదానం కూడా పూర్తయిపోవచ్చు. అమ్మా, నువ్వు కంగారు పడి అలాని కంగారు పెట్టుకో. బాబా, లతకు 10 ఫోన్ చేయి. అలాగే చెయ్యి. నేనిలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి వీరనారాయణ గారు. నాకెందుకో మీ వదిన గారు, అదే శంకర్ నారాయణ గారి భార్య గారు దురదృష్టవంతురాలు, పాపాత్మురాలేమో అనిపిస్తోంది. బుజ్జమ్మ గారు, అయ్యో, నేనన్న దాంట్లో తప్పే ఉంది వీరనారాయణ గారు. ఆవిడ గారు పుణ్యాత్మరాలు అయ్యుంటే 2 బిడ్డలు పుట్టగానే చనిపోయి ఉండేదా? లేదా పుట్టిన 2 బిడ్డలు మీ దగ్గరే ఉండేవాళ్ళు కదా? ఈ 2 జరగలేదు అంటే అర్థమేంటో తెలుసా? ఆవిడ నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు, మహాపాపాత్మరాలు అని అర్థమండి. సలాపండి. చనిపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడటానికి మీకు మనసులా వచ్చింది? పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరికిందని ఈవిడ గారిని గెస్ట్గా పిలిపించినందుకు మనల్నే అవమానిస్తుంది.
కాంతమ్మ గారు, మీరు ఆవేశపడకండి. వీరనారాయణ గారు, నేను చెప్పేది ముమ్మాటికి నిజమండి. చనిపోయిన వాళ్ళు పాపాత్ములైతే కాకొచ్చి పిండం ముట్టదు అంటారు, నిజమేనా? అవును అంటారు. ఇప్పుడు మీ వదిన గారి పేరు మీద జరిగే ఈ అన్నదానం మంచిగా జరగాలి అంటే ఈ గంట మీ వంశస్థులు మోగించాలి, అవునా? అవును. కానీ మీరేమో చేతులు కాల్చుకొని ఆ గంటను ముట్టుకోలేకపోతున్నారు. ఉన్న ఒక్క వారసురాలేమో ఇక్కడికి రాలేకపోయింది. అంటే అర్థం ఏంటండి? మీ వదిన గారు నేనన్నట్టుగా పాపాత్మరాలనేగా? ఆవిడ పేరు మీద అనుకున్న అన్నదానం జరగట్లేదు అంటే నేనన్నట్టు ఆవిడ దురదృష్టవంతురాలనేగా? ఇప్పుడేటి? ఈ అన్నదాన కార్యక్రమం జరగాలి అంటే ఆ గంట మోగించాలి, అంతే కదా? అవును, మోగించాలి. కానీ వీరనారాయణ గారికేమో చేతులు కాలే కాబట్టి ఆ గంట మోగించలేరు. ఆ పెద్దావిడేమో వయసు అయిపోయింది, కనీసం తాడు కూడా లేపలేరు. ఇక ఈ గంట మోగించేది ఎవరంట? నేను. నేను మోగిస్తాను. చిట్టి, వీరనారాయణ గారు విన్నారా? ఆ గంటని ఆ చిట్టమ్మ మోగిస్తుందంట. ఏ తప్పేంటి? చిట్టమ్మేమైనా పరాయిదా? స్వయానా జమీందార్ గారి కూతురే కదా. అవును, హా, నా ఒంట్లో ప్రవహించేది కూడా శంకరనారాయణ గారి రక్తమే. నేను కూడా జమీందార్ గారి వారసురాలే. నేనెళ్తాను, గంటని మోగిస్తాను. నేను మీ సొంత అన్న కూతురు అనుకోండి, నేను అడిగితే మీరు హోమం జరిపించరా? నా అన్న కూతురు అడిగితే నా ప్రాణమైన ఇస్తానమ్మా. హోమం జరిపించినా నిన్ను చూస్తుంటే మా అన్న కూతుర్ని చూసినట్టే ఉందమ్మా. నా అన్న కూతురు నా కళ్ళ ముందే నిలబడేట్టుందమ్మా. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. నానమ్మా, నేను వైష్ణవుడు వచ్చాను. వైష్ణవి, మా అమ్మ పేరు మీద జరిపిస్తున్నా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నేను జరిపిస్తాను. మా అమ్మ పాపాత్మురాలు, దుర్మార్గురాలు కాదని మీ అందరికీ నేను నిరూపిస్తాను.
చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పేది విను. నేను ఆపొద్దు బావా. మా అమ్మ నట్టుకొని పాపాత్మురాలని దుర్మార్గురాలని దోషిస్తుంటే ఆ ఇంటి బిడ్డగా అయ్యని నేను భరించలేను. బుజ్జమ్మ గారు, ఇప్పుడు చెప్తున్నాను, జమీందారి బిడ్డగా ఆ ఇంటి ఆచారాన్ని నేను నెరవేరుతాను. నేను పూర్తి చేస్తాను.